అందరికీ నమస్తే అండి. ఇప్పటికే ఈ తిరుమల లడ్డు వివాదంలో వైసీపీ చిక్కుకుంది, నలిగిపోతుంది. సో తిరుమల లడ్డు బాగా అపవిత్రమైంది అనే వ్యవహారం చాలామంది నమ్ముతున్నారు. దానికి తోడు వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో మన రాష్ట్రంలో కొన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. ఇవన్నీ జరిగాయన్న విషయం రాష్ట్రం మొత్తం కళ్ళారా చూసింది. అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం అవ్వలేదా? అయ్యింది కదా, అందరం చూసాం కదా. అది ఎవరు చేశారో ఏంటో ఇప్పటికీ తెలియలేదుగా. అలా 2019, 2020, 2021లో చాలా దారుణమైన సంఘటనలు జరిగాయి. ఇప్పుడు విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడి ఆలయంలో ఆ విగ్రహం, రాముల వారి విగ్రహం తల తీసేయలేదా, విగ్రహం విరగొట్టలేదా, ధ్వంసం చేయలేదా, జరిగాయి కదా. సో ఇప్పుడు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ వాళ్ళు దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ బాగా వైరల్ చేస్తున్నారు. సో దాంతో వైసీపీ మరింత డిఫెన్స్లో పడిపోతుంది. ఇదిగో ఇవన్నీ జరిగాయి అంటే ప్రజల్లో అవన్నీ మైండ్లో ఉంటాయి. సో వాటిని గుర్తు చేయడం ద్వారా నిజమే కదా అంటే ఈ సందర్భంలో గుర్తు చేయడం ద్వారా ఈ తిరుమల లడ్డు విషయంలో జరుగుతున్న వివాదం జరుగుతున్న సందర్భంలో ఆ విషయాలు, ఆలయాల ధ్వంసం విషయాలు కూడా గుర్తు చేయడం ద్వారా వైసీపీ మీద మరింత పీకల్లోతు కోపం వచ్చేలాగా చేస్తున్నారనమాట. చూడండి, ఇవన్నీ జరిగిన ఇన్సిడెంట్లు. గుంటూరులో దుర్గా గుడి ధ్వంసం 2019 నవంబర్ 14వ తేదీన. పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహాల ధ్వంసం 2021 జనవరి 21, 2020లోనంట. రొంపిచెర్ల వేణుగోపాలస్వామి గుడి విగ్రహాల ధ్వంసం 11 ఫిబ్రవరి 2020. అంటే ఇందులో ఎన్ని జరిగాయి ఎన్ని జరగలేదో నాకు తెలియదు, ఆ ప్రాంతంలో వాళ్ళకి తెలియాలి. ఇవన్నీ నేను కన్ఫర్మ్ చేయట్లా, జరిగాయి అని నేను కన్ఫర్మ్ చేయట్లా. మేబీ ఇందులో దాదాపు చాలా వరకు జరిగే ఉంటాయి అనుకుంటున్నా. అందరికీ తెలుసు, ఉండ్రాజవరం మండలం సూర్యభూపాలం అమ్మవారి గుడి ముఖద్వారం ధ్వంసం చేశారంట 13 ఫిబ్రవరి 13, 2020. నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం రథం దగ్ధం 14 ఫిబ్రవరి 2020. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథం దగ్ధం 6 సెప్టెంబర్ 2020. ఇదైతే జరిగింది, అందరికీ తెలుసు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి రథంలో వెండి సింహాలు చోరీ 13 సెప్టెంబర్ 2020. ఇది కరెక్టే. కృష్ణా జిల్లా నిడమానూరులో సాయిబాబా విగ్రహాలు ధ్వంసం సెప్టెంబర్ 15, 2020. ఏలేశ్వరం సీతారామాంజనేయ స్వామి వ్యాయామ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం 16 సెప్టెంబర్ 2020. గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమల ధ్వంసం 16 సెప్టెంబర్ 2020. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో తలుపులు నంది విగ్రహం ధ్వంసం 17 సెప్టెంబర్ 2020. విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి వీధి శివారులో శివాలయంలో శివుడి విగ్రహాల ధ్వంసం 19 సెప్టెంబర్ 2020. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి నరసాపురం వెళ్లే మార్గంలో ఉన్న అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు విగ్రహాల ధ్వంసం 20 సెప్టెంబర్ 2020. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం 23 సెప్టెంబర్ 2020. ఏంటి 2020 సెప్టెంబర్లో ఇన్నోటి జరిగాయా? ఓమ్మో, అంటే కంటిన్యూగా జరిగినట్టు ఉన్నాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం 25 సెప్టెంబర్ 2020. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఉగురికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుగని జలాశయం దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శేషపడగల ధ్వంసం 5 అక్టోబర్ 2020. కర్నూలు జిల్లా అదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద ఉన్న ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ధ్వంసం 6 అక్టోబర్ 2020. గుంటూరు జిల్లా నరసరావుపేట శంకరమఠం సమీపంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహం ధ్వంసం 6 అక్టోబర్ 2020. తర్లుపాడు గ్రామం వీరభద్రస్వామి దేవస్థాన గోపురం ధ్వంసం 17 అక్టోబర్ 2020. విజయనగరం జిల్లాలో రామతీర్థం కొండపై విగ్రహాల ధ్వంసం. యానాం బైపాస్ లచ్చిపాలెం గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఆంజనేయ స్వామి విగ్రహాల ధ్వంసం. 400 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం కొండపై గల దేవాలయంలో కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేశారు, రాముడి యొక్క శిరస్సును ఖండించారు అని. అంటే ఇవన్నీ ఘటనలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఇందులో చాలా వరకు మనకు తెలుసు కదా జరిగే, చాలా వరకు రాష్ట్రంలో అందరికీ తెలుసు. అప్పట్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి. సో అది ఉద్దేశపూర్వకంగా ఒక పొలిటికల్ ఇంటెన్షన్తో జరిగిన దాడులు అనేది అర్థమైంది. ఏదో ఒక పార్టీ వాళ్ళు కావాలని చేశారు అనేది అర్థమైంది. సో ఇప్పుడు ఇవి గుర్తు చేయడం ద్వారా
టీటీడీలో కూడా మేబీ వీళ్ళు చేసే ఉంటారు కావాలని. వీళ్ళకి దేవాలయాల మీద భక్తి శ్రద్ధలు లేవు. వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ జరిగాయి. కాబట్టి టీటీడీ లడ్డూల్లో కూడా వీళ్ళు కావాలని ఇచ్చేసి ఉంటారు అనే ఒక మతపరమైన అలజడి వచ్చేలా, హిందూ మనోభావాలన్నీ ఒక్కసారి దెబ్బతినేలా, ఇవన్నీ కూడా గుర్తు చేయడం ద్వారా వైసీపీ మీద రాజకీయంగా అసభ్యం, అసహ్యకరం పుట్టేలా ఈ సోషల్ మీడియాలో ఈ మెసేజ్ బాగా వైరల్ అవుతుంది నిన్న సాయంత్రం నుంచి కూడా. సో అంటే ఆల్రెడీ వైసీపీ దెబ్బతినేసింది. తిరుమల లడ్డు విషయంలో డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు ఇవన్నీ రిమైండర్ ద్వారా మరింత దెబ్బతినేసే అవకాశం అయితే ఉందన్నమాట.